తెలుగుదేశం అనుకూల మీడియా ఎత్తులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అర్థం కావా? తరుణ్ చుగ్ వచ్చారు. చాలామంది నాయకుల అభిప్రాయం అయితే మాత్రం, మెజారిటీ కార్యకర్తల అభిప్రాయం మాత్రం చాలా క్లియర్గా ఒంటరిగా వెళ్దామని, అదే అవసరం వస్తే జనసేన, కానీ తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలన్నటువంటి ఆలోచనే రాష్ట్ర నాయకత్వం నుండి ఆయనకి చెప్పబడినటువంటి అంశం. ఇక్కడ బీజేపీ మీద జరుగుతున్న కుట్రలు ఇప్పుడున్న రాష్ట్ర నాయకత్వానికి అర్థం కాకపోవడమే అసలు సమస్య. ఒకటి, తెలుగుదేశం పార్టీతోనే కలిసి ఉన్నది భారతీయ జనతా పార్టీ అని తెలుగుదేశం చెప్పుకుంటోంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏమో మా అధిష్టానం అంటూనే ఉంది. తెలంగాణలో మేము ఎవ్వరితో పొత్తు పెట్టుకోమంది అక్కడ నాయకత్వం, ఓకే అనేసారు వాళ్ళు. జనసేనతో పొత్తు పెట్టుకుంటామన్నారు, ఓకే అనేసారు వాళ్ళు. అంటే అధిష్టానం వీళ్ళ మాటకు గౌరవం ఇచ్చింది. అదే సందర్భంలో కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు పెట్టుకుంటాం అన్నది రాష్ట్ర నాయకత్వం, మొన్న అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలన్నది రాష్ట్ర నాయకత్వపు ఆలోచన, లేకపోతే జాతీయ నాయకత్వపు ఆలోచన అంటే రాష్ట్ర నాయకత్వపు ఆలోచన. దానివలన ఇక్కడ అసలు పాయింట్ అర్థం కానిది ఏంటంటే, వీళ్ళకే ఓ పక్కన బీజేపీతో పొత్తు పెట్టుకుంటూ బీజేపీ దగ్గరికి పవన్ కళ్యాణ్ పంపించి ఇన్ని రోజులు బీజేపీని ఎతగనివ్వకుండా చేసింది చంద్రబాబు నాయుడు. ఆ కుట్ర అర్థం కాలేదు. పొత్తు తమతో ఉంటూ దగ్గరగా కూర్చోడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించకుండా భారతీయ జనతా పార్టీని తొక్కిపడేసింది పవన్ కళ్యాణ్, అది అర్థం కాలేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ తెలుగుదేశంతో అన్ని ఆత్మీయ సమావేశాలు, అన్ని సభలు నిర్వహిస్తూ చంద్రబాబు దగ్గరికి 60 సార్లు వెళ్ళి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు, బీజేపీతో ఎన్నిసార్లు కూర్చున్నారు, బీజేపీతో వాళ్ళ కార్యకర్తలతో ఎన్ని ఆత్మీయ సమావేశాలు జరిపారు అంటే అక్కడ తొక్కిపడేశారు. అయినా వీళ్ళకి ఆలోచన రాలేదు. ఇప్పుడు ఓ పక్కన చంద్రబాబు వీళ్ళతో ఉంటానంటూనే కాంగ్రెస్ పార్టీలోకి షడ్మిల్ని పంపించి కాంగ్రెస్ని ఎంకరేజ్ చేస్తూ వైసీపీ అసంతృప్తుల్ని బీజేపీ దగ్గరికి రానియకుండా కాంగ్రెస్ వైపు పంపించి ఎత్తుగడేస్తున్నారు. తద్వారా బీజేపీ భవిష్యత్తులో కూడా ఎదగనివ్వకుండా ఎత్తుగడలు వేస్తున్నారు. రేపొద్దున తన పార్టీలోని అసమ్మతులను కూడా కాంగ్రెస్ వైపుకు పంపించి ఎత్తుగడలు వేస్తున్నారు. తద్వారా బీజేపీని శాశ్వతంగా ఎదగనీయకుండా చంద్రబాబు నాయుడు స్కెచ్లు వేస్తుంటే, వాళ్ళ అనుకూల మీడియా తాన అంటుంటే, మనం కూడా ఆ గూట్లో చేరి అంతో ఎంతో పంచుకు తిందాం తప్పించి మనం ఎదగదాం అన్నటువంటి ఆలోచన లేకపోవడం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి లేకపోతే జాతీయ నాయకత్వానికి అర్థమవుతుందో లేదు తెలియట్లా.